ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అలాగే విజయనగరం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే గత కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈ 7 నెలల్లో ఏదైతే మనం కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా సుమారు 800 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నిధులు ఆల్రెడీ 29వ తారీఖున జీవో విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి అంటే అభివృద్ధి లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదిగారే తప్ప రాష్ట్రాన్ని ఎటువంటి పట్టించుకునే ధోరణి లేదు. అలాంటిది ఈరోజు వాళ్ళు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా కామెడీగా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఆపేశారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంపై బుర్రజల్లే కార్యక్రమం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు ఈ వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు గత ఈ 7 నెలల్లో మేము ఇచ్చే ప్రతి హామీ పెన్షన్ దగ్గర నుంచి రోడ్లు మరమ్మతులు కానీ ప్రతి కార్యక్రమం డిఎస్సి విషయంలో కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అలాగే ఉత్తరాంధ్రకి ఏదైతే చేయాలో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అటవీ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంత మంత్రిగా ఈరోజు ఆయన ప్రతి గిరిజన ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకొని ఈరోజు సుమారు 800 కోట్లతో ఈరోజు రాష్ట్రంలో సుమారు అన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేయడం జరిగింది. అలా ఇది ఏమీ వాళ్ళకి కనిపించకుండా మనం చేసే అభివృద్ధి ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు, హర్షిస్తున్నారు, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అది తట్టుకోలేక ఈరోజు వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఈరోజు పబ్బం గడిపే విధంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పండి. మేమేం చేసామో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. అంతేగాని విమర్శలు చేసి విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది. కానీ విమర్శ చేసి ప్రజాస్వామ్యంలో మీరు ఏదో పార్టీని ముందుకు వెళ్ళాలనుకుంటే జనాలు హర్షించరు. మీరు ఆల్రెడీ గత ఎన్నికల్లో మీరు చూశారు మీకు ఎన్ని సీట్లు వచ్చాయో. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీగా మిమ్మల్ని గౌరవిస్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసే అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, మీ నాయకులు తీరు చెప్పండి. అంతేగాని చేసే వాళ్ళని అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించడం కాదు. మీరు ఉంటే అందులో లోటుపాట్లు ఉంటే మీరు ఎత్తి చూపించండి. ఇలా కాదు, ఇలా చేయండి, కరెక్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ ఈరోజు మీరు చూస్తే రోడ్ కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మన రాష్ట్రంలో చూస్తే ఈరోజు ప్రతి విషయంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు అభివృద్ధి దిశగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటిగా చెప్పారు ఒకటే, ప్రజలకి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలు ఏ కష్టాల్లో వచ్చినా మనం దానికి సమాధానం చేయాలి. ప్రజల సమస్యలు మనం పరిష్కరించే దిశగా ఉండాలి తప్ప ఏదో నేను ముఖ్యమంత్రి అయ్యాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాను అనే పదవి కోసం నేనైతే రాలేదు. ఈరోజు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు మా పార్టీ సెంట్రల్ ఆఫీసులో జనవాణి అనే ద్వారా ప్రతి ఒక్కరూ సమస్యలు తెలియజేసే విధంగా ఈరోజు చూస్తే ఎక్కడ ఏ సమస్య ఉంటే మేము కూడా జనవాణి నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. విజయనగరం జనసేన పార్టీ ద్వారా వస్తే వైసీపీ వారు భూ కబ్జా చేశారు, ఇల్లు కబ్జా చేశారు, మాకు లోన్లు లేక మా పేరు మీద లోన్ పెట్టి వాళ్ళు తీసుకున్నారనే కంప్లైంట్లే తప్ప ఒక్కటైనా మీరు మంచి చేశారని ఈరోజు ప్రజలు ఎవ్వరూ కూడా
మీరు మంచి చేశారని ఒక్కరు వచ్చి చెప్పట్లే. వచ్చే ప్రతి కంప్లైంట్ కూడా భూ కబ్జా చేశారు, ఇల్లు కబ్జా చేశారు, మా ఆస్తిని కబ్జా చేశారు, మాకు వచ్చే లోన్లు కూడా మీరు తీసుకున్నారని ప్రతి ఒక్కరూ అదే కంప్లైంట్తో ముందుకు వస్తున్నారు. లేటెస్ట్గా చూస్తామంటే నాకు నేరుగా కొంతమంది ఫోన్లు చేసి, అన్న గత వైసీపీ ప్రభుత్వంలో మాకు సుమారు 80 సంవత్సరాలు ముందు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి ఇచ్చారన్న, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాస్ట్లో ఇది మాకు అన్ని విధాలుగా ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అన్నీ మాకు రికార్డ్స్ ఉన్నాయి, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత నాయకులు వచ్చి దీన్ని మా 150 ఎకరాల భూమిని లేఅవుట్లు చేసి అమ్మేద్దాని ఉద్దేశంతో ఇది అటవీ భూములు, దీని మీద మీరు ఉండడానికి వీలు లేదు అని ఈరోజు చెప్పడం జరిగిందని మా దగ్గరికి నేరుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం. సుమారు ఇక్కడ కొండతామరపల్లి జంక్షన్లో అండి ఎస్సీలు సుమారు 60 మంది కుటుంబాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇలా వందల సమస్యలు వైసీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వానికి మా దగ్గరికి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నీ వాళ్ళు చేసే కబ్జాల మీదే. సో దయచేసి విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గౌరవించుకోవాలి. మీ భాష చాలా ప్రాధాన్యం, అంతే తప్ప నేను ఎలా మాట్లాడినా ప్రజాస్వామ్యంలో హర్షిస్తారనేది అది చాలా విరుద్ధం. అది ప్రజాస్వామ్యంలో దయచేసి ఇకనైనా మారండి. అలాగే ఈరోజు విజయనగరం జిల్లాలో చూస్తే మనం జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ కూటమి ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. టిట్కో ఇల్లు విషయంలో కానీ గృహ నిర్మాణం స్కీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా మార్చి నుంచి నిధులు రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ 800 కోట్లు రిలీజ్ చేశారు. దానికి వివిధ విభాగాల్లో ఉంటుంది. అలాగే మేము రోడ్లు మరమ్మతులు చేసే ప్రతిదీ కూడా ఈరోజు నెక్స్ట్ మంత్ నుంచి మేము జనవాణి ద్వారా కార్యక్రమం ప్రారంభించి నేరుగా ప్రజల నుంచి వినతులు తీసుకుని అది ఏ స్థాయిలో అయితే పరిష్కారం వద్దో ఆ స్థాయికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేము పోరాడతాం. మేము పార్టీ అధికారంలో ఉన్న ప్రజల పక్షాన మేము పోరాడతాం. ప్రజల క్షేమం, ప్రజల అభివృద్ధి మాకు చాలా ముఖ్యం. జనసేన సిద్ధాంతాల్లో ప్రధానమైంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై. Happy birthday to you, happy birthday to you, happy birthday to you. Tamanna. Anna rendana veeru kaddana. Rendu. Anna rendu kichi pori. Party palle pettandi. Light pettandi. Vechana. अच्छा అది 11 బంగ్లాలో ఉన్నాయి. తెలుగునాడు స్టూడెంట్స్ పెట్టారు. ఎంఎస్ కూడా ఓకే ఓకే అలా రండి బాబు, అందరు నించోండి.